ఎందుకంటారు మ్యాడ్లో ఎందుకు ఒక్కటి కూడా గుడ్ రాలేదంటే అసలు ప్రపంచ సినిమా బాగాలేదనా? ఆడి క్రియేటివిటీ. మీరు ఎంత ఏది బాగుంది అనుకున్నారు, ఎందుకు బాగాలేదో నేను చెప్తా. అది వాడి బ్రాండ్. అది వాడి బ్రాండ్. వాడు అలా ఎందుకు బాగాలేదో నేను చెప్తా. సో వాడి పొజిషనింగ్ అలా ఉంది. అంతే, పొజిషనింగ్ అది. అందుకని తెలిసాడు అందరికీ. మనకింత దారుణంగా అసలు ఫస్ట్ డే ఫస్ట్ షో రిలీజ్ అవుతున్నప్పుడే టక వెబ్సైట్స్లో 0.5 అలా వచ్చినట్టు మనకి వెస్ట్లో కూడా వెస్టర్న్ సినిమా వరల్డ్ సినిమాలో కూడా ఉన్నాయా? అన్ని చోట్ల ఉంటాయి దిస్ కైండ్ ఆఫ్ 100%. కానీ ఇప్పుడు మనకు మన మెంటాలిటీ థర్డ్ వరల్డ్ కంట్రీస్లో మన ద వే వి టాక్ అబౌట్ పొలిటికల్ అంటే మన డిగ్రీస్ ఉంటుంది, డిఫరెన్స్ ఆఫ్ డిగ్నిటీలో. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతూ ఉంటుంది, కళ్ళెర్ర చేసిన వాడు ఎర్రగొట్ట బయటికి వెళ్ళి లా కొడక అన్నాడు, ఇలాంటి పెడతారు కదా థంబ్నెయిల్స్. మీరు ఎప్పుడు యూఎస్లో చూడరు. ఓవరాల్ సొసైటీ ఇట్స్ మోర్ డిగ్నిఫైడ్ దెన్ అస్. అది మనకట్టేనా? అదే ఆబ్వియస్లీ. మీకు సెనేట్ హియరింగ్స్లో అక్కడ కొట్టేసుకుని ఏ నరిసేసి వాకౌట్ చేసి ఎప్పటి చూసారో చూడాలి. సో దట్ ఓవరాల్ సొసైటీ ఇస్ అట్ ఏ హైయర్ డిగ్నిటీ. వాళ్ళు తిట్టుకుంటారు, తమరి పిండా కూడా అంటారు. మనం ఇక్కడ ఇలా అనేది తిట్టుకోరంటారా? మీరు చూడండి, యూట్యూబ్లో ఉంటాయి కదా. యుఎస్లో ఎనీ గవర్నమెంట్ థింగ్ ఇస్ ఆల్వేస్ పబ్లిక్, ఇంక్లూడింగ్ కోర్ట్ హియరింగ్స్. అబ్సల్యూట్లీ. మీరు ఎప్పుడు బట్ ఇట్ ఈస్ ద సైకాలజీ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ. అంటే అది లౌడ్నెస్. యూ డోంట్ సీ దట్ ఈవెన్ ఇన్ నార్త్లో కూడా చూడరు మీరు ఎక్కడ చూసినా అంత. సో దట్ ఈస్ అ కల్చర్ విచ్ ఆబ్వియస్లీ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ద ఫిల్మ్ రివ్యూస్. మా మనుషులందరూ అలాంటప్పుడు సినిమాని ఒక విధంగా, పాలిటిక్స్ని ఒక విధంగా చూడరు కదా, అలాగే చూస్తారు అన్ని. ఈ మధ్య వస్తున్న ఒక పెక్యులర్ ట్రెండ్ గురించి మిమ్మల్ని అడగాలి రామ్ గోపాల్ వర్మ గారు. బాగా అంటే భక్తి ప్రధాన, లేకపోతే మన పురాణాల్లో సీక్రెట్స్ దాగి ఉన్నాయి అని దాని ఆధారంగా వచ్చే సినిమాలు, లేదు ఒక పర్టిక్యులర్ రిలీజియన్కి ఫేవర్ చేసే సినిమాలు అన్నీ కూడా బ్యాడ్ రివ్యూస్ రాయడానికి భయపడుతున్నారు అందరూ. అంటే నోబడీ కెన్ డేర్ టు కమ్ అవుట్ అండ్ సే ఈ సినిమా బాగాలేదు, లేకపోతే ఈ సినిమాలో ఏదో చూపించి మాయ చేశారు, టోపీ పెట్టారని. అప్పుడు పాలిటిక్స్ ఈ రివ్యూల వెనక కూడా ఫోర్సెస్ ఆఫ్ ద సొసైటీ యాక్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఇది ప్యూర్లీ డూ యూ అగ్రీ విత్ దట్? అబ్సల్యూట్లీ డోంట్ అగ్రీ విత్ దట్. ఇప్పుడు ఇది ఫస్ట్ ఎప్పుడు వచ్చింది? కాశ్మీరీ ఫైల్స్ అప్పుడు వచ్చింది టాపిక్. కాశ్మీరీ ఫైల్స్ బీజేపీ బ్యాక్ చేసి హిందుత్వ ఆస్పెక్ట్, యాంటీ ముస్లిం ఇవన్నీ వచ్చినాయి, కాన్స్పిరసీ థియరీస్. రైట్. ట్రూత్ ఏంటంటే సినిమా ఫస్ట్ డే 4 crores ఉంది, సెకండ్ డే 8, థర్డ్ డే 16 ఉంది, ఫోర్త్ డే 25 వెళ్ళింది. బీజేపీ అప్పుడు వచ్చింది దాన్ని సపోర్ట్ చేయడానికి. ఇట్ వాజ్ నాట్ దేర్ బిఫోర్. సో బీజేపీ యూజ్ కాశ్మీర్ ఫైల్స్. కాశ్మీర్ ఫైల్స్ ఇంట్ యూజ్ బీజేపీ. 2 months రిలీజ్ ముందు కూడా ఓటీటీకి అమ్మేద్దాం ఆల్మోస్ట్ డెసిషన్ తీసుకుని లాస్ట్ మినిట్లో దే డిసైడెడ్ టు ట్రై ఇన్ ఫ్యూ థియేటర్. హార్డ్లీ 350 screens రిలీజ్ చేశారు సినిమా. ఇది వెంట ఆన్ టు సమ్ 3,000 ఒక 2-3 weeksలో. యూనో చెన్నై లాంటి ప్లేస్లో యాంటీ బీజేపీ అసలు లేదు అక్కడ. అక్కడ కూడా ఫస్ట్ వీక్ 3 screens ఉంటే సెకండ్ వీక్ 25 screens వచ్చింది. అది ఎందుకు నచ్చింది జనాలకి. ఇప్పుడు నేను కాదు అసలు దాన్ని నేనే చూసాను థియేటర్కి. సో ఇప్పుడు అదే హిందుత్వ ఉంది కాబట్టి హిట్ అయిపోతుంది మొత్తం. ఏమంటుందని ఇండస్ట్రీ అంతా ఒకటి ఆసమా వేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది బ్రహ్మాస్త్ర. బ్రహ్మాస్త్ర ఆల్సో అబౌట్ హిందుత్వ. అవును. ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ రివ్యూస్ వచ్చినాయి దానికి. సినిమా సూపర్ అయిపోయింది. రివ్యూస్ ఆర్ వెరీ బ్యాడ్. సోషల్ మీడియా కానీ లేకపోతే యాక్సెప్టెడ్ క్రిటిక్స్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. అంటే కెన్ యూ గివ్ మీ ఎన్ ఎగ్జాంపుల్ వెరీ బ్యాడ్ అంటే ఏం రాశారు మీ దృష్టిలో? వాట్ ఇస్ బ్యాడ్? చెత్త సినిమా అని రాశారు అంతే. స్పెషల్ ఎఫెక్ట్స్ బాగాలేదు, స్టోరీ లేదు, క్లైమాక్స్ బాగాలేదు, ఆడెవడో యాక్టింగ్ బాగాలేదు, మామూలుగా చేసినట్టే. సో యూ ఫీల్ సో ఇప్పుడు ఏదో కార్తికేయ 2 అని ఇస్కాన్ మనల్ని ఆడిస్తుందండి. ఇస్కాన్ అనే పేరే లేదు నేను అంతవరకు. ఎంతమంది ఉంటారు ఇస్కాన్ వాళ్ళు అసలు? సో ఒక ప్రోడక్ట్ సెల్ అవ్వటం, అది సినిమా అవ్వచ్చు, కప్ అవ్వచ్చు, లేకపోతే ఏదో మీ ఐఫోన్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, అది ఎవరికి ఎందుకు నచ్చుతుంది, ఎప్పుడు నచ్చుతుంది అనేది ఇంపాసిబుల్, ఎవరి వల్ల కాదు. ఇంక్లూడింగ్ సంథింగ్ లైక్ యాపిల్, వెన్ దర్ పుట్టింగ్ ఒక 10 products డెవలప్మెంట్లో పెట్టినప్పుడు వాళ్ళు ఇంటర్నల్గా వేసుకుంటారు. ఇది చాలా సెల్ అవుతుంది, ఇది కొంచెం ఓకే, అది కొంచెం రిస్కీ, మొత్తాన్ని తారుమారైపోతుంది మార్కెట్లోకి వెళ్ళాక. ఇప్పుడు మరి సో టు అవుట్ గెస్ ది ఆడియన్స్ ఆర్ ది పబ్లిక్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ కమర్షియల్ ప్రోడక్ట్. సో you basically are trying to say that all these reviews are just like some flies and opinions or various things, various distractions they are around. just opinions. Because inkoti entante
అందరికీ స్వాతంత్రం ఉంది కాబట్టి వాటర్ ఫైన్స్ ఇట్స్ ఓన్ లెవెల్. అది యా, బట్ అల్టిమేట్లీ టేస్ట్ ఆఫ్ ద పుడ్డింగ్ ఏమిటి? అదే అన్న. ఇప్పుడు చూసినప్పుడు మీరు సినిమా చూడటానికి ఎందుకు డిసైడ్ చేసి ఇప్పుడు నేను ఉన్నాను. ఇప్పుడు యూట్యూబ్లో ఒక ఎక్స్ట్రాడినరీ ఫినామినా ఏమొస్తుందంటే ఫిల్మ్ కన్నా ఎక్కువ ఆ ఫిల్మ్ గురించి ఉన్న అదర్ మెటీరియల్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు అనురాగ్ కశ్యప్ దుబారా సినిమా వచ్చింది, తాప్సీ. నేను దుబారా సినిమా చూడాలి, అది నాకు చూసే ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ దుబారాకి సంబంధించిన యూట్యూబ్లో ఉన్న వీడియోస్, ఈ 2 నిమిషాలు 3 నిమిషాలు 4 నిమిషాలు అలాంటి వీడియోస్ నేను 200 చూసుంటా. తాప్సీ ఏదో ఉంది, అనురాగ్ ఇంకోటి ఏదో అన్నాడు, దాని మీద వివేక్ అగ్నిహోత్రి అన్నాడు, ఈడ అన్నాడు. ఈ వీడియోస్ ఐఎమ్ వాచింగ్. అదేంటి 4 గంటలు చూసుంటా, ఇది కంబైన్డ్ లెంగ్త్ ఆఫ్ దోస్ వీడియోస్. అప్పుడు అది ఇందాక చెప్పా, ముడి పదార్థం దుబారా ఇచ్చింది, ఇవన్నీ వేరే ప్రోడక్ట్స్ వేరే వాళ్ళు చేశారు. అది సో అల్టిమేట్లీ ఇది ఎంటర్టైన్మెంట్, అది అన్ని ఎంటర్టైన్మెంట్, 2 ఎంటర్టైన్మెంటే. రివ్యూ కూడా ఎంటర్టైన్మెంటే. అంతే, ఆఫ్ కోర్స్. యా, ఇది కరెక్ట్. రివ్యూ ఈజ్ యాజ్ ఎంటర్టైనింగ్, యాక్చువల్లీ ఈజ్ మోర్ ఎంటర్టైనింగ్. ఎందుకంటే మీకు షార్టర్ పీరియడ్లో మీకు ఎంజాయ్మెంట్ వస్తుంది. సినిమా అంటే మీరు 2 గంటలు కూర్చుని ఇది 5 నిమిషాల్లో దాని గురించి ఎంటర్టైనింగ్గా చెప్పడం, ఇట్ యాక్చువల్లీ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్. అదే చాలామంది నాకు తెలిసిన వాళ్ళు దే డోంట్ వాచ్ ఫిల్మ్, దే వాచ్ రివ్యూస్. ఎందుకంటే ఇంకోడిని తిట్టడంలో ఉన్న కన్నా ఆనందం అనేది అసలు నాకు. సో ఈగలు కోతులు ఆర్ ఫార్ మోర్ ఎంటర్టైనింగ్ దాన్ సింహం. దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎకో సిస్టమ్ అంటే అదే కోతి లేకపోయినా అడవి ఉండదు, ఈగ లేకపోయినా అడవి ఉండదు, పాము లేకపోయినా ఉండదు, సింహం లేకపోయినా ఉండదు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పార్ట్ ఆఫ్ ది సేమ్ ఎకో సిస్టమ్. సో వాళ్ళని వీళ్ళు కత్తులు నూరక్కర్లేదు. ఇప్పుడు గుడి ఉంది, దైవ దర్శనంకి వెళ్తున్నాం, అక్కడ పక్కన అయితే దుకాణం పెడతారు, ఎవడో సవరిస్తూ ఉంటాడు, ఎవడో హోటల్ పెడతాడు, ఎవడో ఏదో పెడతాడు. ఆల్ ఆఫ్ దెమ్ మేక్ ది ఎకో సిస్టమ్ ఆఫ్ ద టెంపుల్. రివ్యూవర్లు డబ్బులు తీసుకుని మంచి రివ్యూలు ఇస్తారని నమ్ముతారా మీరు? నో, ఎవరు నమ్మరు. ఐ డోంట్ బిలీవ్ దట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్, ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రాజీవ్ మస్తాన్ అనేది వన్ ఆఫ్ ద టాప్ రివ్యూర్స్ బాంబేలో. నేను ఆయన్ని ఒకసారి అడిగే క్వశ్చన్, రాజీవ్ మస్తాన్ అడిగే నేను, మసన్కి పసంద్ కరెక్ట్, రివ్యూస్ డబ్బులు తీసుకుంటారు కదా, అది ఈసారి రాము నేను కూడా విన్నా, నేను రివ్యూర్ని, నాకెవడో ఫలానా కూడా తీసుకుంటాడే చెప్పాను. నా వరకు వస్తే నాకు ఇస్తే నేను ఏం చేస్తానో తెలియదు, కానీ నా 20 yearsలో ఇంతవరకు ఎవడో ఆఫర్ చేయలేదని చెప్పాడు. దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అండ్ ఐ బిలీవ్ దట్. ఎందుకంటే మీరు ఎంత చెప్పినా ఈడెవ్వరికి కూడా వాడికి ఫోన్ చేసి అడగటానికి ధైర్యం ఉండదు. అంతేగా. ఇప్పుడు ఒక పోలీసులు కరప్ట్ అని చాలామంది నమ్ముతారు, అరే డబ్బులు తీసుకుని చేస్తారా అని చెప్తారు కదా, కానీ మీరు వెళ్ళి ఇన్స్పెక్టర్కి ఆఫర్ ఇస్తారా? ఇల్లు అదమ్మ ఉండదు. సో సిమిలర్లీ ఇంకోటి అంటే రివ్యూవర్స్ కొనేంత కెపాసిటీ అంటే ఏముంటుంది రివ్యూవర్కి జీతం మ్యాక్సిమం ఉంటే 1,00,000 ఉంటుంది జీతం. మీరు కోట్లు పెట్టి 50 కోట్లు 100 కోట్లు ఈ కోట్లు అన్ని సినిమాలు తీసి రివ్యూర్కి ₹1,00,000 ఎవరో అయిపోతే ఇవ్వలేరా? అంత ఈజీ అయితే అది చెప్తున్నా. ఇప్పుడు బ్రహ్మాస్త్రం ఉంది, 600 కోట్లు పెట్టి సినిమా తీసి 10 కోట్లు రివ్యూర్కి ఇవ్వలేరా? మొత్తం అన్ని కొనిచ్చు కదా, అలా కొనేసేటంటే అప్పుడు బ్యాడ్ రివ్యూస్ ఎందుకు వచ్చినాయి అసలు? అంతే కదా. చాలా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మధ్య మీడియేటర్స్ ఉంటారు, వాళ్ళు చెప్తారు మేము చేస్తామని, వాళ్ళు తీసుకుంటారు. ఆ డెస్పరేషన్లో వీళ్ళు ఇస్తారు, డైరెక్ట్ కాంటాక్ట్ లేదు కాబట్టి. అప్పుడు 2 stars వచ్చింది అనుకోండి, ఏంటి నువ్వు డబ్బులు తీసుకుని ఏమైందంటే ఆడు 1 వేస్తున్నాడు నేను 2 వేయించా అంటాడు. అది మీ ఇంపాసిబుల్, మీరు చెప్పడం ఎవరికి తెలియదు. పర్ఫెక్ట్. సో మీరు ఎప్పుడైనా మీడియేటర్కి ఎప్పుడు డబ్బు వస్తుంది, మీకు వీళ్ళిద్దరూ మాట్లాడగలిగిన పరిస్థితి ఉన్నప్పుడే మీడియేటర్ అనేటికి పవర్ ఉంటుంది. యూనో, లేకపోతే ఇంకోటి ఏం నమ్ముతారు, ఆ క్యాంప్ వాళ్ళు అందరూ చేస్తారంటారు. వాళ్ళందరూ కలిసి వీడు వస్తున్నాడు కాబట్టి వీడిని నొక్కేయటానికి మీడియాను కొనేశారు అని ఇదొక కాన్స్పిరసీ థియరీ. ఆ పని నువ్వు కూడా చేసి కదా తర్వాత, నువ్వు డబ్బులు ఇచ్చి చేసేస్తే ఇప్పుడు ఏ హీరోకి ఇంకో హీరో పైకి రావడం ఇష్టం ఉండదు, అది జెలసీకి. ఏ డైరెక్టర్కి ఇంకో డైరెక్టర్ పైకి రావడం ఇష్టం ఉండదు. ఏ ప్రొడ్యూసర్ అది చేస్తారు బికాస్ ఆఫ్ పియర్ ప్రెషర్. అంతేనా? పియర్ ప్రెషర్ అది.
ఇంటర్నల్గా ఏ హ్యూమన్ బీయింగ్ కూడా ఇంకో హ్యూమన్ బీయింగ్ వాడికన్నా పైకి వస్తే భరించలేడు. నిజమా? సింపుల్ లాజిక్. అలా ఎలా అంటారు? అరే నీ భలే చెప్తారు. ఇప్పుడు నేను సరే పైకి ఇప్పుడు వస్తే నేను అది కదా భరించలేనా? మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, సడన్గా మీ ఫ్రెండ్ మీకన్నా ఎక్కువైపోతే మీరు ఆనందిస్తారా? అదే చెప్తున్నా. ఇప్పుడు Of course పైకి వస్తే కాదు ఆనందిస్తాం. కాదు ఎప్పుడు ఉంటుందంటే భలే ఉన్న మంచోడు, తర్వాత ఎంత పెరిగాడు మీరు చూసావో చెప్పాను కదా ఆ రోజు, తర్వాత ఎంత బాగా వచ్చాడు, నేను ఆమె చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. మీకన్నా ఒక తల ఎక్కువ వెళ్ళాడంటే అప్పుడు వస్తుంది. అప్పుడు నాకు ఫస్ట్ నుంచి ఎక్కేసింది ఇప్పుడు పర్లేదు అని. సో ఇప్పుడు వాడు కూడా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీతో ఇది తగ్గుతుంది. సో బేసిక్గా వేరే వేరే హీరోలు కలిసి అంటే ఒక క్యాంపుల్గా ఫామ్ అయ్యి నన్ను తొక్కేస్తున్నాడు వాడిని తొక్కేస్తున్నాడు అనేది మీరు మీ వర్క్ కన్నా ఎక్కువ వాళ్ళ ఐ మీన్ ఎలాగ ఎవరిని బ్లేమ్ చేయాలి అన్న దాంట్లోంచి ఇది ఒకటి దొరుకుతుంది సాకు అంతే. కానీ నా క్వశ్చన్ ఏంటంటే అది వాడు చేయగలిగితే మీరు కూడా చేయొచ్చు కదా వాడి సినిమాని. అంతేగా. అప్పుడు అందరికీ సేమ్ పవర్ ఉంటుంది మళ్ళీ. అప్పుడు మీడియేటర్స్కి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి, అందరూ చేస్తున్నారు కాబట్టి. ఒకటి దగ్గర నుంచి వచ్చేది 100 రూపాయలు, అది అందరూ కలిస్తే 1000 రూపాయలు వస్తాయి.